ఫ్రాన్స్ తెలంగాణ హోం మంత్రి ఇతనే సీఎం కీలక ప్రకటన. ఈ విషయాలన్నీ తెలియాలంటనగా వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసం అవుతాం. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ పాలిటిక్స్ లో ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. అయితే మంత్రులకు శాఖల కేటాయింపులపై సీఎం రేవంత్ ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ విద్యాశాఖ ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే వాకిటి శ్రీహరికి హోంశాఖ, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ సంక్షేమ శాఖను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అది ఈ రోజు సాయంత్రం మంత్రులకు కొత్త శాఖలు కేటాయింపుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణపై పుట్టెడు ఆశలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడానికి సైతం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.